హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో గ్యాస్ వెలిగించకుండా రెండు నిమిషాల్లో చేసుకుని 4 రకాల స్వీట్ రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. ఇంటికి ఎప్పుడైనా సడన్గా చుట్టాలు వచ్చారనుకోండి, 2 నిమిషాల్లో ఇలా స్వీట్ చేసి పెట్టండి. నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. పిల్లలు ఎప్పుడైనా తీపి తినాలి అని అడిగారనుకోండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి హెల్దీగా ఇలా స్వీట్ చేసి పెట్టండి. భలే ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఈ స్వీట్స్‌ని ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మ్యాగీ చేయాలి అంటే 2 మినిట్స్ టైం సరిపోతుంది అంటారు. కానీ 2 మినిట్స్‌లో మ్యాగీ అవుతుందా? కానే కాదు. నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ సాఫ్ట్ స్వీట్‌ని 2 మినిట్స్‌లో తయారు చేసుకోవచ్చు. నోటికి ఎప్పుడైనా తియ్యగా తినాలనిపించినా, సడన్‌గా ఇంటికి చుట్టాలొచ్చినా 2 మినిట్స్‌లో ఇలా స్వీట్ చేసి పెట్టండి. తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఎలా చేశారని అడుగుతారు. నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మసాలాలు ఆడుకుని చిన్న జార్ని తీసుకుని మిక్సీ పట్టుకున్నామనుకోండి, చక్కగా పలుకులు లేకుండా ఫైన్ పౌడర్ అనేది అవుతుంది. ఇందులోకి బాదాం, జీడిపప్పు, పిస్తా అయితే వేస్తున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మొత్తంగా అరకప్పు వరకు వేసుకోవాలి. కొద్దిగా ఇలా యాలుక గింజల్ని వేసుకున్నారనుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగా వీటిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పావు కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. పావు కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసుకోవచ్చు. అరకప్పు పుట్నాలు వేసుకుని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకున్నామంటే ఇదంతా కలిసిపోయి సాఫ్ట్గా అయిపోతుంది. చూసారు కదా, ఇలా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. బౌల్లోకి తీసుకుని అంతా కలిసినట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమే. సింపుల్గా ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతుంది. మీరు కూడా ఈ స్వీట్ను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఏదైనా ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వారం 10 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ సాఫ్ట్గా నోట్లో అలా కరిగిపోతుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్వీట్స్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఇందులో వేసే నూనె, నెయ్యి, పంచదార కారణంగా వీటిని తినాలంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మన వీడియోలో నూనె, నెయ్యి, పంచదార లేకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయే స్వీట్ షాప్ స్టైల్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూలు చాలా చాలా రుచిగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే చాలు అలా కరిగిపోతాయి. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఈ లడ్డూలను ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. కప్పు నిండుగా పుట్నాలను తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి పావు కప్పు జీడిపప్పును వేస్తున్నాను. మీరు జీడిపప్పు ప్లేస్లో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా టర్బూజా గింజలను కూడా వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు వరకు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని కూడా మీరు కావాలనుకుంటే ఇందులోకి వేసుకోవచ్చు. ఏ మాత్రం చిన్న చిన్న పలుకులు లేకుండా మెత్తని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు డౌట్గా అనిపిస్తే ఈ పిండిని జల్లించుకుని కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా మెత్తని పొడిలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని గిన్నెలోకి వేసుకోవాలి. అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లం తీసుకుంటున్నాను. మీరు బెల్లం ప్లేస్లో పంచదారను కూడా తీసుకోవచ్చు. ఇందులోకి అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చటి పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో మరీ ఎక్కువగా కూడా పాలు పట్టవు. కొంచెం పాలతోనే మనకి ముద్దలాగా అయిపోతుంది. పాలు మీరు ఒక్కసారిగా వేసేసుకున్నారంటే లూజ్గా అయిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మీకు కావాల్సిన సైజులో తీసుకుని లడ్డూలుగా చుట్టుకోవడమే. ఇలా సింపుల్గా తయారు చేసుకున్న ఈ లడ్డూలు చాలా చాలా రుచిగా ఉంటాయి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి నూనె, నెయ్యి, పంచదార లేకుండా గ్యాస్ అస్సలు వాడకుండా ఈ లడ్డూను ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూలు సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. ఎప్పుడైనా నోటికి తీపి తినాలి అనిపించిందనుకోండి, 2 నిమిషాల్లో గ్యాస్ వెలిగించకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి.
నోట్లో సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది. వీడియో అంతా చూసిన తర్వాత ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలా సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను. మిగిలిన వీడియోలను కూడా చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మిక్సీ జార్లోకి అరకప్పు జీడిపప్పు, ఎంతైతే జీడిపప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పంచదారను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ పంచదార ప్లేస్లో మీరు కావాలనుకుంటే బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. పావు కప్పు ఎండు కొబ్బరి పొడి, మరో పావు కప్పు పాలపొడి వేసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు నెయ్యి వద్దు అనుకుంటే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి స్మెల్ లేని ఆయిల్స్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. లేదా గోరువెచ్చటి పాలను కూడా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర యాలకుల పొడి లేదనుకోండి, ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడే యాలక గింజలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిక్స్ని బౌల్లోకి తీసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవడమే. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొద్దిగా పిస్తా పలుకులు, కుంకుమ పువ్వుతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు అలా మెల్ట్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గ్యాస్ వెలిగించకుండా, నూనె నెయ్యి వాడకుండా 10 నిమిషాల్లో ఇలా స్వీట్ చేయండి. నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. వీడియో అంతా చూసిన తర్వాత మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మిక్సీ జార్ తీసుకుని అరకప్పు చక్కెర వేసుకోవాలి. ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పు అయితే వేస్తున్నాను. ఇక్కడ జీడిపప్పు ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు. అరకప్పు ఎండు కొబ్బరి వేసుకుని 2 నుంచి 3 వరకు యాలకులను తీసుకుని యాలకుల గింజల్ని మాత్రమే ఇందులోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి కప్పు నిండుగా మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్నైనా తీసుకోవచ్చు. ఇలా అంతా కలిసినట్టుగా ముందుగా వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది. ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే ఇలా చిన్నగా ఉండలా కూడా అవుతుంది. ఇందులో కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పాలని ఒక్కసారిగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. మీరు ఒక్కసారిగా వేసారంటే పిండి లూజ్గా అయిపోతుంది. ఇందులో మరీ ఎక్కువగా పాలు పట్టవు. కొంచెం పాలతోనే చక్కగా ముద్ద అనేది అయిపోతుంది. మీకు లూజ్ అయింది అనిపిస్తే కనుక కొద్దిగా పాల పొడినైనా కొబ్బరి పొడినైనా ఎక్స్ట్రా వేసుకుని కలుపుకోవచ్చు. స్వీట్లోకి పచ్చి పాలను వేసుకుని కలుపుకుంటే ఒకరోజు మాత్రమే నిల్వ ఉంటాయి. కాచి చల్లార్చిన పాలను వేసుకుని కలుపుకుంటే 3 నుంచి 4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. స్వీట్ని ఇలా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో స్వీట్ని తీసుకుని ఇక్కడ లడ్డూలా అయితే చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే వీటిని బుల్లెట్ షేప్లో కూడా తయారు చేసుకుని తీసుకోవచ్చు. లాస్ట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో వీటిని గార్నిషింగ్ చేసుకుని తీసుకోవడమే. ఇలా 5-10 నిమిషాల్లో తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.